గేమ్ చేంజర్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందా అంటూ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. స్నేహారెడ్డి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఆ సినిమాకు వెళ్ళారో లేదో తెలియదు. మరి బయటి స్టోరీలను బట్టి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మెగా ఫ్యామిలీ అంటేనే విరుచుకుపడతారు స్నేహారెడ్డి. మెగా ఫ్యామిలీతో ఎక్కువ క్లోజ్గా ఉండరు. బన్నీ ఉన్న అంత ఇష్టంగా స్నేహారెడ్డి కూడా ఉంటుందన్న వార్తలైతే ఎప్పుడూ అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ రెండు కుటుంబాలు మాత్రం నెలకొకసారి 2 నెలలకొకసారి కలుసుకునేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య చాలా గ్యాప్ వచ్చినప్పటి నుంచి కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం సోషల్ మీడియా వేదికగా మొదలు పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్నేహారెడ్డి కూడా మాట్లాడుకొస్తూ రీసెంట్గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీని నేను కూడా చూశాను. కానీ ఆ సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ అన్న అంటే నాకు ఎనలేని అభిమానం. తనకు సంబంధించింది అప్పట్లో కూడా చూసేదాన్ని, ఇప్పుడు కూడా చూస్తాను. వారు ఏమనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ వాళ్ళ ఫ్యామిలీపై ఉన్న అభిమానం మాత్రం మాకు ఏమాత్రం తగ్గలేదు. వారంటే మాకు ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటూ మాట్లాడుకొచ్చారట. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే మాత్రం దానికి ఖచ్చితంగా అవార్డు రావాలి అని నేనైతే అనుకుంటున్నాను అంటూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.